గత ఎపిసోడ్ లో మనం చూసాం, గురు శిష్యుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. విచిత్ర వీరుడి మరణంతో హస్తినాపుర రాజ్యం కురువంశం వారసుడు లేక ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో రాజమాత సత్యవతి దేవి భీష్ముడిని పిలిపించి నీవు నీ ప్రతిజ్ఞను పక్కన పెట్టి వివాహం చేసుకోమని ప్రాధేయపడింది. మరి భీష్ముడు తల్లి మాట కోసం తన ప్రతిజ్ఞను వెనక్కి తీసుకున్నాడా? వంశం కోసం తన త్యాగాన్ని వదులుకుంటాడా? ఈ వీడియోలో భీష్ముడి యొక్క గొప్పతనం, వేదవ్యాసుడి యొక్క రాకను గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని మహాభారత కాలం నాటికి తీసుకొని వెళ్తాను. వివాహానంతరం విచిత్ర వీరుడు కామసుఖాలకు అలవాటు పడి రాజ్యపాలనను గాలికి వదిలేస్తాడు. దాని ఫలితంగా అతనికి క్షయవ్యాధి సోకుతుంది. చికిత్స చేయించిన ఫలితం లేక అతడు కొంతకాలానికి మరణిస్తాడు. దాంతో ధర్మాత్ముడైన భీష్ముని మనసు గాయపడుతుంది. అయినా అతడు ధైర్యాన్ని చిక్కగట్టుకుని బ్రాహ్మణుల సలహా పాటించి విచిత్ర వీరుడికి ఉత్తర క్రియలు జరిపిస్తాడు. కొంతకాలం తర్వాత వంశాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో రాజమాత సత్యవతి దేవి భీష్ముడిని పిలిపించి, అయినా భీష్మ, ఇప్పుడు ధర్మపారాయణుడైన నీ తండ్రికి పిండదానం చేయడం, కీర్తిని, వంశాన్ని రక్షించడం అనే భారాలు నీ మీద ఉన్నాయి. నిన్ను సంపూర్ణంగా నమ్ముతూ ఒక కార్యంలో వినియోగిస్తున్నాను. అది నువ్వు చెయ్యాలి. నీ తమ్ముడు విచిత్ర వీరుడు ఈ లోకంలో సంతానం లేకుండానే పరలోకవాసి అయిపోయాడు. పుత్రార్థినులైన కాశీరాజు కూతులయందు నీవు సంతానాన్ని ఉత్పాదించి వంశరక్షణ చెయ్యి. నా ఆజ్ఞ మన్నించి నీవు ఈ కార్యం చేసి తీరాలి. నువ్వు స్వయంగా సింహాసనం మీద కూర్చో, ప్రజలను పాలించు అని భీష్ముడితో అన్నది. కేవలం తల్లి సత్యవతే కాకుండా అక్కడున్న రక్త సంబంధికులు కూడా అదే చేయమని చెప్తారు. అది విన్న భీష్ముడు, అమ్మా, నీ మాట ఉచితమే, కానీ మీ వివాహ సమయంలో నేను చేసిన ప్రతిజ్ఞ ఏంటో మీకు తెలుసు. నేను మళ్ళీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. త్రిలోక రాజ్యం కానీ, బ్రహ్మపదం కానీ, అంతకంటే ఎక్కువదైన మోక్షమైనా విడిచిపెడతాను, కానీ సత్యాన్ని, ధర్మాన్ని ఎప్పటికీ వదలను. భూమి గంధాన్ని, జలం రసత్వాన్ని, తేజస్సు రూపాన్ని, వాయువు స్పర్శని, సూర్యుడు ప్రకాశాన్ని, అగ్ని ఉష్ణత్వాన్ని, ఆకాశం శబ్దగుణాన్ని, చంద్రుడు శీతలత్వాన్ని, ఇంద్రుడు బలపరక్రమాలను, ఇంత ఎందుకు యమధర్మరాజే తన ధర్మాన్ని విడిచిపెట్టినా నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టాలనే సంకల్పం కూడా చెయ్యను అని భీష్ముడు అంత ఖచ్చితంగా చెప్పడం చూసిన సత్యవతి దేవి ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. అది చూసిన భీష్ముడు ఆమెతో, నియోగ ధర్మం ద్వారా మన వంశాన్ని కాపాడుకోవచ్చమ్మా అని అంటాడు. నియోగ ధర్మమా? అదేంటి అని సత్యవతి దేవి భీష్ముడిని అడుగుతుంది. అప్పుడు భీష్ముడు, పూర్వం వంశం అంతమైపోతుంది అన్నప్పుడు ఏ కోరికలు లేని కులగురువులు లేదా ధర్మనిష్ట గల మహర్షుల ద్వారా తమ వంశాన్ని నిలబెట్టుకునే పద్ధతే ఈ ధర్మ నియోగం అని భీష్ముడు తల్లి సత్యవతి దేవితో అంటాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ధర్మనియోగ పద్ధతి అనేది నేటి సమాజానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఏ కోరికలు లేకుండా అంత ధర్మనిష్ట గలవారు ఈ రోజుల్లో లేరు. పైగా ఇలా చేయడం నేరం కూడా. అయితే భీష్ముడు చెప్పినది విన్న సత్యవతి దేవి తన తొలిపుత్రుడైన వ్యాస మహర్షిని స్మరించగానే ఆయన హస్తినాపురానికి వస్తారు. అప్పుడు సత్యవతి దేవి ఆయనతో, కుమార, నీ తమ్ముడు విచిత్ర వీరుడు సంతానం లేకుండానే మరణించాడు. కురువంశం నిలబడాలంటే నువ్వు నీ తమ్ముడి భార్యలకి సంతానాన్ని ప్రసాదించాలి అని సత్యవతి దేవి కోరుతుంది. అది విన్న వ్యాస భగవానుడు సరేనని మొదట అంబిక గదిలోకి వెళ్తాడు. అయితే వ్యాస మహర్షి జడలు కట్టిన జుట్టుతో, భయంకరమైన రూపంతో, తీక్షణమైన కళ్ళతో ఉండటం చూసి అంబిక భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఆమె కళ్ళు మూసుకోవడం వల్ల ఆమెకు పుట్టిన బిడ్డ ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడిగా జన్మిస్తాడు. ఆ తర్వాత సత్యవతి దేవి పట్టుబట్టి మరి రెండో కోడలు అంబాలికను పంపిస్తుంది. అంబాలిక వ్యాసుడిని చూసి భయంతో వణికిపోతుంది. తద్వారా ఆమె భయం వల్ల పుట్టిన బిడ్డ పాండురాజు తెల్లని శరీరం గల పాండురోగంతో జన్మించాడు. ఇద్దరు బిడ్డలు లోపాలతో పుట్టడం చూసి సత్యవతి దేవి విచారించి అంబికను మళ్ళీ వెళ్ళమని చెప్తుంది. కానీ అంబిక భయపడి తన బదులు తన దాసిని వ్యాసుడి దగ్గరకు పంపిస్తుంది. ఆ దాసి భయం లేకుండా భక్తితో వ్యాస మహర్షిని సేవిస్తుంది. ఆమె ప్రశాంతత వల్ల యమధర్మరాజు అంశతో విదురుడు జన్మించాడు. అందుకే విదురుడు అత్యంత తెలివైన వాడు మరియు ధర్మం తెలిసిన వాడు. ఇప్పుడు మనం మహాత్ముడైన మాండవ్య ముని శాపం వల్ల యమధర్మరాజే విదురుడిగా ఎలా జన్మించాడనేది తెలుసుకుందాం. చాలా రోజుల క్రితం
మాండవ్యుడనే ఒక ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధైర్యవంతుడు, ధర్మాజ్ఞుడు, తపస్వి, సత్యనిష్ఠుడు. అయితే తను మౌనవ్రతంలో ఉంటూ తన చేతులు పైకెత్తి తపస్సు చేస్తుండేవాడు. చాలా రోజులు అయ్యాక ఒక రోజు దొంగలు రాజా సంపద నుండి ధనమును దొంగిలించి ఆ ధనంతో పాటు మాండవ్య ముని తపస్సు చేసుకుంటున్న తన ఆశ్రమం దగ్గరకు వస్తారు. చాలా మంది సైనికులు వారిని వెంబడిస్తూ రావడంతో వారు ముని ఆశ్రమంలో ఆ ధనమును వేసి అక్కడే దాక్కుంటారు. సైనికులు అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్న మాండవ్య మునిని దొంగల గురించి అడగగా మౌనవ్రతంలో ఉన్న ఆ ముని ఏమీ మాట్లాడలేదు. దాంతో రాజభటులు అతని ఆశ్రమాన్ని సోదా చేశారు. ధనంతో పాటు దొంగలు కూడా అక్కడే దొరికారు. అయితే రాజ్యభటులు మాండవ్యుడే ఈ దొంగలకు ఆశ్రయం కల్పించాడని భావించి దొంగలతో పాటు మాండవ్యుడిని కూడా బంధించి రాజు ముందు ప్రవేశపెడతారు. ఆ రాజు నిజానిజాలు తెలుసుకోకుండానే మాండవ్యుడికి శూలారోహణం అనే శిక్ష వేశాడు. చాలా రోజులు గడిచినా అన్నపానాలు లేకపోయినా అతడు శూలం మీదే బ్రతికే ఉన్నాడు గాని మరణించలేదు. అక్కడికి చాలా మంది ఋషులు రాత్రి సమయంలో పక్షుల రూపంలో వచ్చి అక్కడి చెట్లపై వాలి తమ దుఃఖాన్ని వెల్లడించేవారు. మీరింతటి అపరాధం ఏం చేశారని మీకు ఇంతటి శిక్ష అని అడిగారు. అప్పుడు మాండవ్యుడు వాళ్ళతో, నేనెవరిని దోషులను చెయ్యను. నన్ను దొంగ అని భావించి బంధించిన భటులనా, లేక నిజానిజాలు తెలుసుకోకుండా శిక్ష విధించిన రాజునా? ఇదంతా నా అపరాధ ఫలితమే అని జవాబిచ్చాడు. అక్కడి కాపలాదారులు ఋషి కొరత వేయబడి చాలా రోజులైనా మరణించకపోవడంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. అది తెలుసుకున్న ఆ రాజు చాలా ఆశ్చర్యపోయి మంత్రులను, బ్రాహ్మణులను తీసుకొని మాండవ్య ముని దగ్గరికి వచ్చాడు. దయనీయమైన పరిస్థితిలో ఉన్న మాండవ్య మునిని చూసి రాజు ఎంతో బాధపడుతూ ఆయనతో, నేను తెలియక మీ పట్ల అపరాధం చేశాను, నన్ను క్షమించండి అని ఆ రాజు మాండవ్యుడిని వేడుకుంటాడు. మాండవ్య ముని రాజును క్షమిస్తాడు. రాజాజ్ఞతో భటులు శూలాన్ని మాండవ్యుడి శరీరం నుండి తీయడానికి ప్రయత్నించగా చిన్న ముక్క శరీరంలోనే ఉండిపోతుంది. దానివల్ల కలిగే తీవ్రమైన బాధను భరిస్తూ మాండవ్య ముని మరణిస్తాడు. అయితే మాండవ్య ముని యమధర్మరాజు సభకు వెళ్లి ఆయనతో, నేను ఏమంత తప్పు చేశానని నాకు ఇంతటి ఘోరమైన మరణం వచ్చేలా చేశావు అని అడుగుతాడు. దానికి యమధర్మరాజు, నీవు నీ చిన్నతనంలో తుమ్మెద తోకలో ముళ్ళును గుచ్చుతూ దాన్ని హింసించావు, దాని ఫలితమే ఇది అని మాండవ్యుడితో యమధర్మరాజు అంటాడు. అది విన్న మాండవ్యముని, తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? నీవు భూమి మీద మానవుడిగా శూద్ర యోనిలో జన్మించు అని శాపం ఇస్తాడు. ఈ తప్పు చేసిన కారణంగా మాండవ్యముని యమధర్మరాజుకి శాపం ఇచ్చాడు. దాని ఫలితంగా యమధర్మరాజు శూద్రయోని అందు విదురునిగా పుట్టాడు. విదురుడు ధర్మశాస్త్రాలలో నిపుణుడు. క్రోధలోభాలు అతని దరికి చేరవు. అతడు దూరదర్శి, శాంతి ప్రియుడు, కురువంశానికి హితైషి. చూశారుగా, యమధర్మరాజే విదురునిగా జన్మించాల్సి వచ్చింది. కురువంశాన్ని నిలబెట్టడానికి 3 పుత్రులైతే జన్మించారు, కానీ హస్తినాపుర సింహాసనం ఎవరిని వరిస్తుంది? పుట్టుకతో అంధుడైన ధృతరాష్ట్రుడిదా, పాలిపోయిన శరీరంతో బలహీనంగా జన్మించిన పాండురాజుదా, లేదా దాసిపుత్రుడైనప్పటికీ నీతిమంతుడైన విదురుడిదా? వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే కొన్ని విషయాలు ఏంటంటే, భీష్ముడి సంరక్షణలో ఈ 3 బాల్యం ఎలా గడిచింది, గాంధార రాజకుమారి అయిన గాంధారి, కుంతి భోజిని పుత్రిక కుంతి, మాద్రి దేశపు మాద్రి, వీరు 3 కురువంశానికి కోడలుగా ఎలా వచ్చారు, గాంధార రాజ్యం నుండి హస్తినాపురంలో అడుగుపెట్టిన శకుని ఎవరు, అతని మనసులో ఉన్న కుట్ర ఏంటి, గాంధారికి పుట్టబోయే 100 మంది పుత్రులు ఒక వరమా, లేక హస్తినాపుర వినాశనానికి పునాదా? వచ్చే ఎపిసోడ్ చాలా కీలకం. కురువంశ చరిత్రలో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఆ ఎపిసోడ్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం.